ఏమంటే ఎప్పుడైనా మీ జీవితంలో మీ వెనకాల వచ్చిన వారిని, లేకంటే మీకంటే బాగా పాడేవారిని, మీకంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళను, మీకంటే బాగా పని చేసే వాళ్ళను, మీకంటే బాగా ఇచ్చేవాళ్ళను, మీకంటే బాగా వచ్చేవాళ్ళను ఎప్పుడైనా మెచ్చుకున్న సందర్భం ఒక్కటి ఉందా? మీరు చెప్పండి, మీ జీవితంలో ఒప్పుకున్నది ఒక్కటి. ఎవరినైనా ఎప్పుడైనా ఏమండి అక్క మీరు నాకంటే బాగా పాడారు, చాలా బాగా పాడారు, మీరు ఇలా పాడతారని అనుకోలేదు. ఎప్పుడైనా బాగా పాడేవారి దగ్గరికి వెళ్ళి ఇంకొక పాడేవాళ్ళండి, అసలు పాడరాని వాళ్ళ సంగతి మనం ఎలాగో అవసరం లేదు, బాగా పాడేవాడు మరొక బాగా పాడేవాళ్ళను, బాగా వచ్చేవాళ్ళు ఏమండి బాగా వచ్చేవాళ్ళను, ఇచ్చేవాళ్ళను, బాగా వాక్యం చెప్పేవాళ్ళు మరొకరిని చెప్పేవాళ్ళని చూస్తే నిజంగా తెలుసా చాలా బాగా చెప్పావు తెలుసా వాక్యం, వెరీ గుడ్, ఇలానే కాపాడుకో. నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది తెలుసా ఆ మాటలు వింటుంటే. నేను చదివానికి నాకు అర్థం కాలేదు, అంత బాగా చెప్పావు, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు గొప్ప బోధకుడు అవుతావు అని ఈ రకంగానండి ఒక బోధకుడు మరొక బోధకుడిని అప్రిషియేట్ చేసి అభినందించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉండవండి. నేనే నాకంటేనా, ఎవడెక్కువ, ఆడెక్కువ, వీడెక్కువ, ఎవడెక్కువ, ఎవడు కాదు, అందరికీ నేనే తోపు మనం. అందుకే మనం ఇక్కడే ఉంటాం, ఎప్పుడు ఈ చుట్టుపక్కల తిరుగుతుంటాం, ఎప్పుడు ఏమండి ఇక్కడ మన ఇండ్లు, మన సంఘం, మన ఊరు తప్ప ఈ దాటి మనం ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నాం? మనకు విశాలమైన మనసు లేదు, మనది నేరో మైండ్ అయిపోయింది. అందుకే ఎంతసేపు ఇరుకులోనే ఉంటున్నాం తప్ప బయటికి వెళ్ళలేకపోతున్నాం.